రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇలాంటి ఒక దురదృష్టకర సంఘటనని చూడడానికి రావడమే చాలా బాధగా ఉంది. అయితే పాప 5 months బేబీ, 5 నెలల పాప గురించి అసలు మాట్లాడాలి అంటేనే బాధ అనిపిస్తుంది. అంటే ఎంత రాక్షసుడు, ఎంత మానవ మృగం అనేది, అంటే మానవత్వం ఏమైపోయిందా అని బాధ అనిపిస్తుంది. 5 నెలల పాప మీద అంటే అసలు ఆ మాట చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఒక తల్లిగా ఆ మాట చెప్పలేకపోతున్నాను. దాదాపు ఒక 40 ఏళ్ళు ఉన్న ఒక మానవ మృగం 5 నెలల పాప మీద అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నది ఆ సమాజం, అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఇంత రాక్షసత్వంగా, ఇంత కర్కశంగా ఎలా ఉన్నారు అన్నది అర్థం అవట్లేదు. అయితే వెంటనే అరెస్ట్ చేశారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడే విధంగా అయితే మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష పడే విధంగా అన్ని చర్యలు సిఫార్సు చేస్తాం. ఎందుకంటే ఇది అసలు మానవ జాతికే ఒక కళంకం. ఇది ఎంత దారుణమైన సంఘటన ఏంటంటే, ఉయ్యాల్లో ఉన్న బేబీ, ఇంత బేబీ ముద్దుగా చిన్న పాప, 5 నెలల పాప, నౌ స్టేబుల్, బాగుంది. కానీ ఎంత దారుణమైన సంఘటన అంటే, అలాంటి వాడికి బెయిల్ కూడా దయచేసి ఏ లాయర్ కూడా వెళ్ళకండి ప్లీజ్. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ లాయర్ కూడా ఇట్లాంటి వెధవ కోసం బెయిల్ కోసం వెళ్ళకండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందే చెప్పారు, ఏ ఆడపిల్ల వైపైనా చూస్తే, ఏ ఆడపిల్లైనా బాధ పెడితే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ముందే చెప్పారు. కానీ ఇంకా ఈ మానవ మృగాలు ఇలా తయారైతే అసలు జనాల్లో తిరుగుతున్నారు ఆ మానవ మృగాలు. కాబట్టి ఖచ్చితంగా జైల్లో నుంచి బయటకు రానివ్వకుండా ఉంచి అట్నుంచి అట్టే పంపించాలి. ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్షలు ఉండాలి. అప్పుడే ఇంకొక ఆడపిల్ల మీద చేయాలంటే భయపడతారు. కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా కాదు. చిన్న పసిపాప, తల్లి పొత్తిలలో ఉన్న పసిపాపను కూడా వదలలేదు అంటే అలాంటి వెధవలు ఏమనుకోవాలి చెప్పండి. కాబట్టి నేను ఒక మంత్రిగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి సహాయం ఖచ్చితంగా చేస్తాం. అలాగే వాళ్ళ మదర్కి కానీ ఆ బేబీకి కానీ ఎటువంటి సహాయం ఎప్పుడు ఆ కుటుంబం కావాలన్నా ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు బేబీ బాగుంది అని, రేపు కొన్ని టెస్టులు చేస్తామన్నారు. టెస్టులు చేసిన తర్వాత అంతా బాగుంటాయి, అంటే ఎందుకైనా మంచిది మిగిలిన టెస్టులు కూడా చేయమని చేస్తే బాగుంటుందని డాక్టర్ గారు అన్నారు. మేము కూడా మంచిదే మిగిలిన టెస్టులు కూడా చేయడం. నిన్న పాప కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి మిగిలిన టెస్టులన్నీ చేయటం మంచిదే. పాప ప్రజెంట్ అయితే కొంచెం బాగానే ఉంది, ఆడుకుంటుంది. కాబట్టి అందరికీ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, సమాజంలో మనం ఉంటున్నాం. ఒక తల్లిగా నేను కూడా ఒక మంత్రిగా కాదు, ఒక తల్లిగా చెప్తున్నాను. 5 నెలల పాపను చూసి అలాంటి బుద్ధి పుట్టింది అంటే ఇంకేమనాలి ఆ మనిషిని? వాడు మనిషి అనాలా, పశువు అనాలా, రాక్షసుడు అనాలా, ఏమనాలి చెప్పండి? ఇలాంటివి సమాజంలో జరుగుతున్నప్పుడు మనం కూడా కొంచెం ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఎవ్వరు కూడా లాయర్లు దయచేసి ఆలోచించండి. అలాంటి వాడికి బెయిల్ ఇప్పించే పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు తేకండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్ష పడే విధంగా చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం ఖచ్చితంగాను. అంటే ఒక పక్క ప్రభుత్వం నుంచి, అంటే ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారు ఇస్తారు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా ఇస్తామండి. ఖచ్చితంగా ఆదుకుంటామండి. అంటే దానికి రూల్స్ ఉంటాయి కొన్ని, అంటే చిన్న పాప కాబట్టి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చేసి ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే ఇది రిపీటెడ్గా జరుగుతున్నాయి, రాష్ట్రాల్లో చూస్తున్నట్టు గడిచిన నెల రోజులుగా రిపీటెడ్గా జరుగుతున్నాయి. దీని మీద ఇప్పటికే ఉన్నటువంటి దిశ టూల్ని అయితే తీసి పక్కన పెట్టారు. ఇంకా ఎడిషనల్ టూల్ ఏమైనా మీరు తీసుకొచ్చే పరిస్థితి ఉందా అండి? అసలు యాక్చువల్గా దిశ అంటే చట్టం లేదు కదండి. యాక్చువల్గా అయితే చట్టం లేదు. ఈ నెల రోజులుగా కాదండి సార్, మీరు అడిగేది ఈ నెల రోజులు అంటున్నారు కాదు, అలాగ తరతరాలుగా జరుగుతుంది. గత 5 సంవత్సరాలు చాలా ఎక్కువగా జరిగాయి. అసలు బయటకు పిల్లలు రావాలి అంటే భయపడుతున్నాం, స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నాం, అసలు కాలేజీకి పంపించాలంటే ఎట్లాగో భయపడుతున్నాం.
ఆడపిల్లలు బయటకు పంపించాలంటేనే భయపడుతున్నాం. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒత్తిళ్ళలో కూడా బిడ్డని ఇంక వదులుకోవడానికి లేదు. ఈ జిరాఫీల్లాగా ఈ వీటిల్లాగా వెనక్కి తల్లి కట్టుకొని తిరుగుతూ ఉండాలి ఇంకా పిల్లల్ని. ఇంకా అంతకన్నా ఇంత దారుణం ఇంకొండదు. ఒత్తిళ్ళలో ఉన్న పిల్లని ఉయ్యాల్లో పడుకున్న పిల్లలు కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ దాచుకుంటాం చెప్పండి? కడుపులో దాచుకోవాలి. 9 నెలలే కాదు, ఇంకా తల్లి అలా దాచుకునే ఉండాలేమో అనిపిస్తుంది. అంటే ఇలాంటి మానవ మృగాలు, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా అరికట్టడానికి, కఠినంగా శిక్షించడానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పీడప్ చేస్తున్నారండి. నేను ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగానే చెప్పారు. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం అయితే మాత్రం సీరియస్గా ఉంటాయని మీరు చూశారు. మొన్న ఒక సంఘటన జరిగితే 1.5 డే అవ్వకముందనే పట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకో సంఘటన జరిగితే ఎక్కడ పట్టుబడిపోతారని సూసైడ్ చేసుకున్నాడు నిందితుడు. ఇలా జరుగుతున్నాయి. భయం అనేది మేము తీసుకొచ్చాం, కానీ ఇంకా భయం మీరిపోయి కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తామండి. ఖచ్చితంగా ఆడపిల్లను సేఫ్గా ఉంచడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.